ఈ వీడియోకి స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ సాంగే వినుకుంటూ రాశాను. ఎందుకంటే ఫెయిల్ ఉండే స్క్రిప్ట్ బెటర్గా రాయొచ్చని. సందీప్ రెడ్డి వంగ యూనిక్ డైరెక్టర్. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో. అప్పట్లో తీసిన అర్జున్ రెడ్డి అయినా ఇప్పట్లో తీసిన అనిమల్ అయినా ఆయన విజన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మూవీలో ఆయన క్యారెక్టర్స్ కి ఇచ్చే పొటెన్షియల్ చాలా బాగా సెట్ అవుతుంది. అయితే డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటంటే నేను రీసెంట్ గా అనిమల్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక వన్స్ అగైన్ చూశాను. అసలు మూవీని ఎన్నిసార్లు చూసినా కూడా మూవీకున్న హైప్ తగ్గట్లేదు. మూవీ చూస్తున్న సమయంలో నేను కొన్ని గూస్ పింపుల్స్ వచ్చేటటువంటి హిడెన్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేశాను. పక్కా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక మొదలెడదామా? ద ఫస్ట్ ఈడెన్ డీటెయిల్ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ లో విజయ్ ఎయిర్ అంబులెన్స్ ని పిలుస్తాడు. కానీ మీరు ఈ సీన్ లో ఎయిర్ అంబులెన్స్ ని ఇక్కడ కూడా చూసి ఉండరు. కానీ గట్టిగా అబ్జర్వ్ చేస్తే వినొచ్చు. ఫైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో హెలికాప్టర్ సౌండ్ వినవచ్చు. ఈ సీన్ లో విజయ్ బాబు వరుణ్ ఇంటి గేట్ దగ్గరే ఆగిపోతాడు. వరుణ్ ని ఇంట్లోకి రానివ్వరు. ఎందుకంటే ఇంట్లో బల్వీర్ సింగ్ యొక్క డబుల్ బాడీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ డబుల్ బాడీ తయారు అయ్యే వరకు వరుణ్ ని ఇంట్లోకి రానివ్వరు. ఒకవేళ వచ్చినా కూడా వరుణ్ ని ఇంటి బయటనే కలిసి బయట నుంచి బయటకే పంపిస్తారు. ఈ సీన్ లో విజయ్ హ్యాండ్స్ తో ఒక జెస్చర్ చేస్తూ కూర్చొని ఉంటాడు. అయితే ఈ జెస్చర్ ని ఉత్తరబోధి ముద్ర అని అంటారు. అండ్ ఆల్సో ఇలాంటి జెస్చర్స్ రొనాల్డో అండ్ ఎలాన్ మస్క్ కూడా చేయడం మనం చాలా సార్లు చూసాం. ఈ జెస్చర్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అందుకని విజయ్ ఇలా జెస్చర్ చేస్తూ కూర్చొని ఉంటాడు. ఇక్కడ పాడుతున్న పాట మీరు ఇంకో సీన్ లో గమనించి ఉండరు. ఆ సీన్ ఏంటంటే ఇక్కడ చిన్న యానిమల్ క్లాస్ లో చాక్లెట్స్ పంచుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవ్వడం చూడవచ్చు. అన్నిటికన్నా ఇష్టం అంటే ఆ ప్రేమని ఎలా మెజర్ చేస్తారు? ఈ సీన్ లో వాళ్ళ అక్కని ఏడిపించిన వాళ్ళని విజయ్ కుమ్మేయడానికి వస్తాడు కదా. విజయ్ గన్ తీసుకుని వచ్చేటప్పుడు ఒక బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం అండ్ విజయ్ వాక్ మ్యాచ్ అవ్వడం కోసం ఆ సీన్ ని 16 టైమ్స్ షూట్ చేశారు. పర్ఫెక్షన్ కోసం చాలా కష్టపడ్డారు. ఎనీవే నైస్ డీటెయిల్. ఇంటర్వెల్ ఫైట్ తర్వాత విజయ్ ఇంజూర్ అయ్యి చావుని పరిచయం చేసుకుని వస్తాడు. తర్వాత విజయ్ కాన్షియస్ అయిన తర్వాత బట్టలు లేకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చి దర్జాగా తన తమ్ముని చూపిస్తూ తిరుగుతాడు. దీనికి రిఫరెన్స్ ఏంటంటే విజయ్ మళ్ళీ రీబోర్న్ అయ్యాను అని తనని తాను అప్పుడే పుట్టిన బేబీగా అనుకుని బట్టలు లేకుండా తన తమ్ముడిని అందరికీ చూపిస్తాడు. అనిమల్ అంటే ఆ మాత్రం ఉంటది. ఈ సీన్ లో విజయ్ తన బావని గొంతు పిసికి చంపేస్తాడు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే విజయ్ వాళ్ళ బావ ఊపిరి ఆగంతే వరకు విజయ్ కూడా ఊపిరి ఆపుకుని ఉంటాడు. విజయ్ వాళ్ళ బావ పీక పిసికిన తర్వాత కూడా మళ్ళీ గన్ తో షూట్ చేస్తాడు. అయితే విజయ్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ అక్కకి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ అక్కతో విజయ్ ఇలా అంటాడు, ఇంకోసారి ఇలా నిన్ను ఎవడైనా ఏమైనా అంటే చంపేస్తాను అని చెప్తాడు. కానీ తెలుగు ఆడియో డబ్ లో కేవలం చంపేస్తా అని మాత్రమే ఉంటుంది. కానీ హిందీలో తుమ్కు కోయి సే ప్రాబ్లం ఆయేగా तो मैं उसको गोली मार दूंगा. तो विजय हिंदी ऑडियो में ऐसा बताता था उसका बहन के साथ. तो इसलिए विजय वरुण को डेड होने के बाद में गन से शूट कर दिया. ये अच्छी डिटेल है. విజయ్ ఎంగేజ్ లో వాళ్ళ అక్క కోసం చేసిన స్టంట్ వలన విజయ్ ఫాదర్ విజయ్ ని ఫారెన్ పంపిస్తాడు. విజయ్ ఫారెన్ నుంచి వచ్చాక విజయ్ బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తే విజయ్ లో ఫుల్ అనిమల్ క్యారెక్టరైజేషన్ అపియరెన్స్ ఉండదు. విజయ్ లోని అగ్రెసివ్నెస్ బయటికి వచ్చినప్పుడు ఆ సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో అనిమల్ బీజియం కేవలం లో బేస్ లో మాత్రమే ప్లే అవుతుంది. ఎప్పుడైతే విజయ్ వాళ్ళ బావ వరుణ్ ని వేసేద్దామని డిసైడ్ అవుతాడో అప్పుడు ఫుల్ లెంత్ ఆఫ్ అనిమల్ బీజియం ఇన్ హెవీ వాల్యూమ్ లో వినవచ్చు. దీనికి రిఫరెన్స్ ఏంటంటే విజయ్ తన భావాన్ని చంపి అగ్రెసివ్నెస్ దాటిపోయి వైల్డ్ అనిమల్ గా మారతాడని మీనింగ్. అండ్ ఆల్సో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఇక్కడ కూడా అనిమల్ టైటిల్ కనబడదు. విజయ్ వాళ్ళ భావను వేసేసాక పూర్తిగా అనిమల్ గా మారాక అనిమల్ టైటిల్ పడుతుంది. హీరోకి పెట్టిన పేరు ఆల్సో మూవీ నేమ్ అనిమల్. అనిమల్ అనే పేరు సాటిస్ఫై అయ్యేలా విజయ్ క్యారెక్టర్ అంతలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ రణవీర్ ని ఒక అనిమల్ కి తగిన విధంగా క్యారెక్టర్ లో పుల్అవుట్ చేశాడు. ఎలా అంటే ఒక అనిమల్ అనేది చంపాలని డిసైడ్ అయినప్పుడు ఎనిమీపై గొంతు మీద మాత్రమే అటాక్ చేసి చంపేస్తుంది. సేమ్ అలానే విజయ్ కూడా తన బావని గొంతు పిసికి చంపేయడం, అలాగే తన బ్రదర్ అబ్రాడ్ గొంతు కోసేయడం ఇవి విజయ్ క్యారెక్టరిజం సాటిస్ఫైడ్ లైక్ అనిమల్ అని చెప్పడానికి నిదర్శనాలు. సందీప్ రెడ్డి వంగ హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఐఎమ్ ఆల్సో విత్ మై స్క్రిప్ట్. ఈ వీడియోలో ఇంతే. ఇంకా చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి బట్ నాకే ఓపిక లేదు. సో యాజ్ వెల్ అండ్ ఆల్సో ఇక్కడ కనబడుతున్న వీడియోని క్లిక్ చేసి గాడ్జిల్లా ఎక్స్ కింగ్ ద న్యూ ఎంపైర్ ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మిస్ కాకుండా చూసే. అలాగే లైక్ కొట్టు మామ. సబ్స్క్రైబ్ చేయడం నీ ఇష్టం. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయి యాజ్ యువర్ విష్. Wait. We will meet again and again. Now good night.